ఓకే. ఇది సెప్టెంబర్ 2025 ట్రైసెప్ లాంగ్ హెడ్ గ్రో అవ్వాలి అంటే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్, డిప్స్ చేయాలి అని ఈ వీక్లో 4 టైమ్స్ విన్నా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ట్రైసెప్స్లో 3 హెడ్స్ ఉంటాయి: షార్ట్, మీడియల్ అండ్ లాంగ్ హెడ్. మోస్ట్ ఆఫ్ ద ట్రైసెప్ లాంగ్ హెడ్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇది బయాటికులేట్ మజిల్, అంటే ఇది 2 జాయింట్స్ ని క్రాస్ అవుతుంది, ఎల్బో అండ్ షోల్డర్. అంటే ఏదైనా మూవ్మెంట్స్ లో షోల్డర్ అండ్ ఎల్బో రెండు మూవ్ అవుతున్నాయంటే నో, అది లాంగ్ హెడ్ ని ట్రైన్ చేయదు. సో డిప్స్ ఆర్ ఎలిమినేటెడ్. పాయింట్ నెంబర్ 2, లెవరేజెస్. లాంగ్ హెడ్ కి బెస్ట్ లెవరేజ్ ఆర్మ్స్ మన సైడ్ లో ఉన్నప్పుడు ఉంటుంది. ఆర్మ్స్ బై సైడ్ అంటే ఇక్కడ కాదు. పాయింట్ నెంబర్ 3, ట్రైసెప్స్ లో సార్కోమియాజెన్సిస్ కి ఛాన్స్ లేదు. అంటే ట్రైసెప్ మజిల్ స్ట్రెచ్ పొజిషన్ లో గ్రో అవ్వదు. ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ లో ట్రైసెప్ స్ట్రెచ్ పొజిషన్ లో ఉంటది అండ్ ఆర్మ్స్ మన సైడ్ లో కూడా ఉండవు. సో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఎలిమినేటెడ్. సో ఇప్పుడు లాంగ్ హెడ్ గ్రో అవ్వాలి అంటే 1, షోల్డర్ జాయింట్ లాక్డ్ ఉండాలి. 2, ఆర్మ్ మన సైడ్ లో ఉండాలి. 3, ఎల్బో ఎక్స్టెండ్ చేయాలి, అంటే ట్రైసెప్ పుష్ డౌన్ మూవ్మెంట్. బెటర్ ఆప్షన్ కావాలి అంటే యూ కెన్ ట్రై దిస్. సింగిల్ జాయింట్ మూవ్మెంట్స్ ఆర్ ఈవెన్ బెటర్. సో ఇప్పుడు ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్, డిప్స్ అవసరం లేదా అంటే షార్ట్ అండ్ మిడిల్ హెడ్ ని ట్రైన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ప్రెస్సింగ్ అండ్ షోల్డర్ ఎక్స్టెన్షన్ మూవ్మెంట్స్ లో వాటికి ఆల్రెడీ ఎనఫ్ స్టిమ్యులస్ దొరుకుతుంది. ట్రైన్ చేయాలా లేదా అనేది మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ యువర్ చాయిస్. హోప్ దిస్ హెల్ప్స్.